ఈ మామిడికాయలను చూస్తూ ఉంటే తోట ఎవరిదైనా కానీ ఈ మామిడికాయలు మాత్రం ఖచ్చితంగా పెరుక్కోవాలనిపిస్తుందండి. ఈ కలర్ చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఎక్కడో చెప్తాను, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. నేనండి మీ తిరుపతి అబ్బాయిని. ఈ రోజు సండే కావడంతో నేను మా డాడీ కలిసి అయితే రాయచోటుకి అయితే బయలుదేరామండి. మా తిరుపతి నుంచి రాయచోటుకి వెళ్లే రూట్ లో ఉన్న అతి పెద్ద ఘాట్ సెక్షన్ ఇదేనండి. ఇది బాక్రాపేట ఘాట్ సెక్షన్. ఇది చాలా డేంజర్ ఏరియా అండి. ఎక్కువగా అయితే ఇక్కడ యాక్సిడెంట్లు అయితే జరుగుతూ ఉంటాయి. ఘాట్ రోడ్ దాటుకోగానే మా బండికి కూడా కొంచెం రెస్ట్ ఇద్దామని ఒక చెట్టు కింద అయితే ఆపామండి. అక్కడే కూడా మనకి ఈత కళ్ళు అమ్మే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా అలా మా డాడీ అయితే ఈ ఎండకి ఒక జగ్గు అయితే ఈత కళ్ళు అయితే తీసుకొని చల్లగా అయితే తాగేశాడు. ఇక అక్కడి నుంచి బయలుదేరేసి మామిడి తోటకు వచ్చేటప్పటికి ఈవినింగ్ అయితే అయిపోయిందండి. ఇక్కడ చూడండి, మామిడికాయల కలర్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చాయి. వీటిని చూస్తూ ఉంటే ఉప్పు మిరప్పొడి వేసుకొని అయితే తినేయాలనిపిస్తుంది, అంత బాగా అయితే ఉన్నాయండి. ఈ తోటలోనే ఒక చిన్న పనస చెట్టు అయితే ఉందండి. చూసేదానికి చెట్టు చిన్నది కానీ కాయలు మాత్రం 4 కాయలు అయితే కాసిందండి. ఈ తోట ఎవరితో కదండి, మా తాత వాళ్ళదేనండి. మామిడికాయలు కోస్తున్నారంటే తిరుపతి నుంచి రాయచోటుకి అయితే వచ్చామండి. ఇక నైట్ అంతా ఇక్కడే స్టే చేసి మార్నింగ్ అయితే ఒక గోతానికి మామిడికాయలు తీసుకొని మార్నింగ్ 4 గంటలకల్లా తిరుపతికి అయితే రిటర్న్ అయిపోయామండి. అలాగే మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఈ వీడియోకి లైక్ చేసి ఇక్కడ కనిపిస్తున్న ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకో గోవిందా. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం కదా గోవిందా.